కింద 28 మంది దాచికత్తలు, గుడి 7 మంది దాచికత్తలు, 7 మంది 14 మంది దాచికత్తలు ఉన్నారయ్యా. ఆ ఎల్లమ్మ ఉయ్యాల జంబాల కూతుంటే అయ్యో ఆ ఊరు లోపల ఏమి పండుగలు, వాళ్ళకొచ్చేది పక్క పండుగ, పెద్దలకొచ్చేది పెద్దాడ, ఆ ఊరు లోపల బాలకొచ్చేది బతుకమ్మ పండుగ, పెద్దలకొచ్చేది పెద్దల భాష, పొగలకొచ్చేది మొహం దసరా, వచ్చేది పిల్లల పండుగ. మరి ఏనాడు అక్కలు చెల్లు కౌడోరు గొంతులు, బామడోరు మద్దులు, గొల్లవారి బొక్కలు, కురుబోరి కాంతలు, తెనుగొల్ల చాడలు, అక్కలు చెల్లెలు అత్తరమ్మ చేత్తు చిలకలంతా కూడి రేపు పెద్దరవసరంగా అడి వందనాడు పోయి అన్ని నువ్వులు కన్ని నువ్వు నాగవల్లు కొట్టుబడులు పోసంగి పూలు తెచ్చుకుంటాము, మునగ పూలు తెచ్చుకుంటాము, కుమ్మడి పూలు తెచ్చుకుంటాము అని అక్కలు చెల్లెలు అత్తరమ్మ చిలకలు కూడి ఎల్లమ్మ కూర్చుంది. ఆనాడు కనుక సప్పని గారు ఎల్లిపోత ఉన్నదే, ఆ ఎల్లిపోత ఉంటే నాడు కనుక బాలు ఆడవిలి ఎల్లమ్మ కళ్ళు చూసింది. ఆ ఎల్లమ్మ దేవి కళ్ళు చూసి 7 నెలల వాళ్ళ కింది దిగింది. ఆ పర్వతం వెడి వచ్చింది. తల్లి పర్వతమ్మ దేవి నాతో వచ్చి నాతో లేని వాళ్ళు ఎక్కడ పోతురంటే బిడ్డ ఎల్లమ్మ దేవి వాళ్ళు పెద్దరామాసరంగానే పెద్దరామాసరి అడవంతనుడి పోతున్నారు. అన్ని ఊళ్ళు కన్నెల ఊళ్ళు నాగవల్లు పొట్టమల్లు పోసగలు తెచ్చుకొని బతుకమ్మ ఆటలు ఆడుకొని పాటలు ఆడుకొని ఉయ్యాల పాటలు పడుకొని బతుకమ్మలు తీసుకుపోయి గంగడప్పులు వదిలి పెడతారు. రేణుగా ఎల్లమ్మదేవి ఏమంటున్నారు అయ్యా సెలవెట్టుకున్నప్పుడు కనుక అన్నప్పుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇంటి లోపలికి వెళ్ళి కడప దాటి బయటికి వెళ్ళలేదు బిడ్డ ఎల్లమ్మదేవి. ఈ వల్ల ఏనాడు కనుక కడప దాటి బయటికి వెళ్ళడే ఎల్లమ్మదేవి. ఇలా సప్పటిగా 2 గంటల బిడ్డ